హాయ్ గైస్. సో, ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఇది ఎక్కడి నుంచి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రావడం జరిగిందనమాట. సో, ఇదొక చాలా చాలా మంచి అవకాశం. సో, మీకు జస్ట్ 10th పాస్ అయి ఉంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా నోటిఫికేషన్స్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో, మొత్తం ఏజ్ లిమిట్ ఎంత, ఎవరెవరు అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మొత్తం అన్నీ కూడా అప్లికేషన్ స్టార్టింగ్ ఎండింగ్ డేట్ మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ ముందుగా చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఏ స్టేట్లో ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే తెలుగు స్టేట్లో హైదరాబాద్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ మనకి తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా? సో పూర్తిగా చదవడం, రాయడం మొత్తం అన్నీ కూడా వచ్చి ఉండాలి. ఓకేనా? అండ్ అలాగే వేరే వేరే స్టేట్స్ వారికి వాళ్ళ యొక్క స్టేట్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే విజయవాడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు వచ్చి ఉండాలి. అండ్ అలాగే మన హైదరాబాద్ వాళ్ళకి కూడా తెలుగు వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా? సో మన తెలుగు స్టేట్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు, వేరే స్టేట్స్ కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి హైదరాబాద్ స్టేట్ వరకు మొత్తం 117 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అయితే మనకి జాబ్ వేకెన్సీస్ అయితే మనకి దాదాపు 4000 దాకా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్స్ కలిపి అంత వేకెన్సీస్ అంతా కౌంట్ కలిపి అన్ని క్యాస్ట్ కూడా కలిపి ఉట్టు మన హైదరాబాద్ చూసుకుంటే 117 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 115 అనమాట. అంటే ఇంచుమించు సేమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మన తెలుగు రాష్ట్రాల్లో. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే జస్ట్ 10th క్వాలిఫికేషన్ కాబట్టి. అండ్ అలాగే మనకి శాలరీ కూడా చూసుకుంటే లెవెల్ 3 ప్రకారంగా 21,000 మినిమం 21,000 నుండి మ్యాక్సిమం 69,000 వరకు మనకి వస్తుంది అనమాట. అండ్ అలాగే అన్ని అలవెన్సెస్ కలిపి మీకు దాదాపు 30,000-35,000 స్టార్టింగ్ శాలరీ మీకు వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది శాలరీ వైజ్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకుంటే జస్ట్ మీరు 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. సో జస్ట్ 10th క్వాలిఫై అయి ఉంటే మీరు లెవెల్ 3 ప్రకారంగా శాలరీ వచ్చరికి అన్ని అలవెన్సెస్ కలిపి డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్ అలా ఇవన్నీ కలిపి మీకు దాదాపు 35,000 నుంచి 40,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా? అలాగే మ్యాక్సిమం వచ్చేసరికి మీకు ఇంచుమించు 70,000 వరకు శాలరీ మీకు వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఆ డీటెయిల్స్ మనకి ఈ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయలేదు, కానీ నేను మీకు రీసెర్చ్ చేసి చెప్తున్నాను. అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి ఈ జూలై 26 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో అది కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసే. అప్పుడు నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో చేస్తాను అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th ఆఫ్ ఆగస్ట్ అనమాట. సో నెక్స్ట్ మంత్ 17th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టార్టింగ్ వచ్చేసరికి జూలై 26th అనమాట. ఓకేనా? సో అది కూడా ఆన్లైన్ అప్లికేషన్సే. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి మూడు విధాలుగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఒకటి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనమాట. సో టైర్ 1 ఏంటంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా? సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ టైర్ 1 అలాగే 100 మార్క్స్కి ఉంటుంది. 1 అవర్ టైం ఇస్తారు. సబ్జెక్ట్స్ వచ్చేసరికి నార్మల్గా జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, ఇంగ్లీషు ఇవి ఉంటాయి అనమాట టైర్ 1లో. సో ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే మనకొక పారాగ్రాఫ్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్‌ని మనం ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ చేయాలి. మన లోకల్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్‌లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగులో పారాగ్రాఫ్ ఇస్తారు ఒక పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్‌ని మనం ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేయాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా. ఓకేనా? సో ఇది టైర్ 2 ఎగ్జామ్ అనమాట. అండ్ టైర్ 3 వచ్చేసరికి ఆబ్వియస్‌గా టైర్ 1, టైర్ 2 ఎవరైతే క్వాలిఫై అవుతారో టైర్ 3 వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటదనమాట. సో ఇది కూడా బేసిక్ ఇంటర్వ్యూ, పెద్ద హెవీ ఇంటర్వ్యూ కాదు. జస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. అయిపోయిన తర్వాత మీకు జాబ్ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అండ్ అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అండ్ అలాగే మ్యాక్సిమం వచ్చరికి 27 ఇయర్స్ ఉండాలన్నమాట. ఓకేనా? సో ఎవరికైతే 27 ఇయర్స్ అబవ్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు. అండ్ అలాగే ఫీజు చూసుకుంటే అప్లికేషన్ ఫీజు ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు మాత్రం 650 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళు రూ. 550 పే చేయాలన్నమాట. 550 రూపీస్ పే చేయాలి. రూ. 100 డిఫరెన్స్ అనమాట మా నార్మల్కి దీనికి. సో ఎవరైతే జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు 650 రూపీస్ పే చేయాలి. ఆన్లైన్ పేమెంట్ చేయాలి.
అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే 550 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకేనా? సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ అలాగే నేను మళ్ళీ మీకు 26th కానీ 25th లోపు కానీ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది మనం అదే అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఎలా అప్లై చేయాలనేది మీకు ఇంకొక వీడియో చేసి పెడతాను. అండ్ ఈ వీడియో కోసం ఇంతే, ఈ నోటిఫికేషన్ గురించి కూడా ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్.